తెలంగాణలో 23 మంది ఐపీఎస్లను బదిలీ చేశారు. సిఐడి ఎస్పీగా రాజేంద్ర ప్రసాద్, టెక్నికల్ సర్వీసెస్ ఏడీజీగా వివి శ్రీనివాసరావు, మల్కాపురం డీసీపీగా పద్మజ, నిర్మల్ ఎస్పీగా జానకి షర్మిలను నియమించారు. సౌత్ ఈస్ట్ డీసీపీగా జానకి దరావత్, రామగుండం సిపిగా చౌహాన్, ఖమ్మం సిపిగా సునీల్ దత్, విమెన్ సేఫ్టీ డీఐజీగా రెమా రాజేశ్వరి, జోగులాంబ గద్వాల డీఐజీగా జోయల్ డేవిస్ ని నియమించారు. తెలంగాణలో ఐపీఎస్ల బదిలీలకు సంబంధించి డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి సునీల్. రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. కొద్దిసేపమే ఉత్తర్వులు జారీ చేస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు కూడా జారీ చేస్తుంది. ఇందులో ప్రధానంగా గతంలో పనిచేసినటువంటి అధికారుల ప్లేస్ లో మరికొంతమంది అధికారులను కూడా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ టెక్నికల్ సర్వీస్ గతంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి వివి శ్రీనివాస్ ని ప్రస్తుతం అయితే టెక్నికల్ సర్వీస్ కి అపాయింట్మెంట్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక మరోవైపు గజరావు భూపాల్ అతను శబరిపురం డీడీగా శబరిపురంలో ఉన్నటువంటి గజరావు భూపాల్ ని ప్రస్తుతం డిఐజీ కోఆర్డినేటర్ గా బదిలీ చేసింది. రామగుండం కమిషనర్ గా ఉన్నటువంటి ఎల్ఎస్ చౌహాన్ ని రామగుండం సిపిగా బదిలీ చేసింది. మరోవైపు డిఐజీ ఉమెన్ సేఫ్టీ వింగ్ రమా రాజేశ్వరి గతంలో నల్గొండ ఎస్పీగా పనిచేసింది. ఈమె ప్రస్తుతం డిఐజీ ఉమెన్ సేఫ్టీ వింగ్ కి బదిలీ చేయడం జరిగింది. ఇక మరోవైపు మల్కాజిగిరి డీసీపీగా ఉన్నటువంటి జానకి దారావత్ ని ప్రస్తుతం ఆమెని హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా నియమించింది. అదే ప్లేస్ లో మల్కాజిగిరి డీసీపీగా పద్మజ గతంలో శంషాబాద్ డీసీపీగా పనిచేసిన పద్మజను మల్కాజిగిరి డీసీపీగా ప్రస్తుతం నియమించడం జరిగింది. ఇక మరోవైపు జానకి షర్మిల తెలంగాణ పోలీస్ అకాడమీలో అడిషనల్ డైరెక్టర్ గా ఉన్నటువంటి జానకి షర్మిలని ప్రస్తుతం నిర్మల్ ఎస్పీగా బదిలీ చేసి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరోవైపు టీఎస్ ట్రాన్స్కో ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డిని, మరోవైపు ఆదిలాబాద్ ఎస్పీగా గౌసలం ని, మాడపూర్ డీసీపీగా గతంలో సందీప్ రావు ఉండే అతన్ని ఇటీవల కాలంలోనే బదిలీ చేస్తుంది. అతని ప్లేస్ లో ప్రస్తుతం అయితే వినీత్ అనేటువంటి వ్యక్తిని సీనియర్ అధికారిని కూడా నియమించింది. ములుగు ఎస్పీగా శబరీష్ ని గతంలో శబరీష్ ఖమ్మంలో చేశాడు. మరోవైపు హైదరాబాద్ లో కూడా పనిచేసినటువంటి శబరీష్ ని ప్రస్తుతం అయితే ములుగు ఎస్పీగా బదిలీ చేసింది. మేడ్చల్ డీసీపీగా నిఖిత్ పంత్ ని నియమించడం జరిగింది. అదేవిధంగా సిద్దిపేట సిపిగా అనురాధని నియమించడం జరిగింది. ఎల్మినార్ డీసీపీగా సాయి అనుశ్రీ గౌడ్ నేపథ్యంలో ఆమె ప్లేస్ లో ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ ని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా రోహిత్ రాజుని, అదేవిధంగా మెదక్ ఎస్పీగా బాలస్వామిని, హైదరాబాద్ ట్రాఫిక్ 3 డీసీపీగా వెంకటేశ్వర్ గతంలో సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేస్తున్నటువంటి వెంకటేశ్వర్ ని ప్రస్తుతం హైదరాబాద్ ట్రాఫిక్ 3 డీసీపీగా నియమించింది. అదేవిధంగా రాజనగర్ డీసీపీగా శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ కొద్దిసేపు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు కూడా జారీ. మరోవైపు జిల్లాలో కూడా చాలా మంది అధికారుల బదిలీ కూడా జరిగే అవకాశం ఉంది. మరొక లిస్ట్ కూడా త్వరలోనే వచ్చే అవకాశం. ఇప్పటికే మనం చూసాం సీనియర్ ఐపీఎస్ అధికారులు తెలంగాణ డీజీపీ రఘుతో పాటు చాలా మంది ఐపీఎస్ అధికారుల లిస్టు ఇప్పటికే విడుదలైన నేపథ్యంలో మరికొన్ని పోస్టింగ్ కూడా జరిగే మరికొన్ని బదిలీ కూడా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ కూడా జరుగుతూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఓకే, థాంక్యూ సునీల్.